బీర్లా ఐలయ్య గారు, మనం చూసాం అంటే కాళేశ్వరం కమిషన్ పైన ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, సిట్ లేదా సిబిఐ ఎందుకు ఏంటందని భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అడుగుతోంది. ఏం జరగబోతోంది రేపు సెషన్స్లో? ఆ ఒక్కటైనా ప్రధాన సమస్య ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరద గుప్పిట్లో ఉంది, పంట నష్టం జరిగింది, యూరియా కొరత ఉంది, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు, ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా డిబేట్ చేయాలి కదని దాసో శ్రావణ్ గారు అంటున్నారు. అన్న తప్పకుండా చర్చలో పాల్గొన్న వారికి అందరికీ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు మా దాసో శ్రావణ్ గారు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. డాక్టర్ కాల్వే హరీష్ గారు కూడా ఉన్నారండి భారతీయ జనతా పార్టీ. హరీష్ అన్న నమస్తే. హరీష్ అన్న, నేను ఒక్కటే అంటున్నా, కాళేశ్వరం దీని మీద చర్చ మన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కమిషనర్ గారు నివేదించింది, ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి దాని మీద చర్చ కావాలి. ఒక్కటే కాదు, ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు వాటి వర్షాల మీద, అదేవిధంగా బీసీలకు ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్, దాని మీద మొన్ననే మా పిఎస్సీ కమిటీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత దానికి ఒక సబ్ కమిటీ వేసి ఢిల్లీలో న్యాయ సలహా తీసుకున్నాం. దాన్ని రేపు అసెంబ్లీలో చర్చించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో అదొకటి. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో పెద్ద గొప్పగా చెప్పుకొని ప్రపంచవ్యాప్తంగా మేము పెద్ద ప్రాజెక్ట్ కట్టినాం. ఇప్పుడు ఆ శ్రవణ్ అన్నట్టు 2 పిల్లలు కూడా అన్న, 2 పిల్లలు కాదు. ఘోష్ కమిటీ నివేదిక ఏమి ఇస్తుందో రేపు మీరు చూడండి. అది కనుక నీళ్ళు ఎన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు ఎఫెక్ట్ అవుతుందో అసలు అది ఉండే పరిస్థితి లేదు. అందుకే ఆ కమిటీ నివేదికను అసెంబ్లీలో చర్చిద్దామని చెప్తున్నాం. 4 కోట్ల మంది వీక్షించే ఆ అసెంబ్లీ కాబట్టి దానికి పెద్దలు ప్రతిపక్ష నాయకుడు గతంలో తానే అన్నయ్య ఒక ఇంజనీర్ గా సైంటిస్ట్ గా అన్ని ఆయన కూర్చేసుకుని కట్టాడు కాబట్టి ఆ పెద్ద మనిషి రేపు చర్చలకు వస్తే బాగుంటది. ఏమో మళ్ళీ కేసీఆర్ వచ్చి మేమే చేస్తాం అది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ వచ్చి ఆ కమిటీ ఏమి ఇచ్చింది, మేము దాన్ని భూషించడు కాదు. ఇవాళ మా 20 నెలల పాలనకు మీ 10 ఏళ్ల పాలనకు 10 సంవత్సరాల పాలనకు తేడా చూడండి. మీరు రాష్ట్రాన్ని దోచుకొని అప్పులు చేసిన మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా ఇవాళ అంటున్నాడు. అన్న ఏది అప్పులైంది, దేని వల్ల అప్పులైంది? ఇలాంటి కూలిపోయే కాళేశ్వరం కాబట్టి అప్పుల తెలంగాణ అయింది. దానికి మేము ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలకు కమిటీ ఘోష్ కమిటీ ఏమి ఇచ్చింది అది తెలియాలని చెప్పి అసెంబ్లీలో చర్చ. అందుకే గౌరవ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా చర్చలకు రమ్మంటున్నాం. ఆయన ముందే చర్చిస్తే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ. అదొకటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరద ప్రాంతాలు కానీ లేకపోతే పంట డ్యామేజ్ కానీ బీసీలకు ఒక వరంగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కూడా బీసీలకు 42%. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేసిరు, గవర్నర్ ఆమోదం పొందింది, కేంద్రానికి పోయింది. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తే ఒక బీజేపీ ఎంపీ రాలే, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే. అంటే నేను ఏమంటున్నా, వీటి మీద చర్చ జరగాలి, తెలంగాణ మొత్తం చూడాలి. వారం కాదు, వీళ్ళు ప్రతిపక్ష నాయకులకు వస్తే దాన్ని 10 రోజులు చర్చకు సిద్ధం. మా ముఖ్యమంత్రి దీని మీద చర్చకు సిద్ధం ఉన్నాడు. ప్రతిపక్షాలు చర్చకు సిద్ధం అంటే ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. అటు బీఆర్ఎస్ కోరుకుంటుంది, ఇటు భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలపై చర్చించాలంటే 4-5 రోజులు సరిపోతాయా? ఖచ్చితంగా కనీసం ఒక 20 రోజులు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రేపు బీఏసీలో ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర ముందుకు తెస్తాయి, మీరు యాక్సెప్ట్ చేసే వాతావరణం ఉందా? బీఏసీ కమిటీలో నేను ఒక సభ్యునిగా చెప్తున్నా, వీళ్ళు చర్చలకు సిద్ధం అంటే తప్పకుండా మేము ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు మేము చేస్తాం. కానీ మా హరీష్ అన్న మాట్లాడుతుండు, ఇలా గల్లీలో మీరు దోస్తాన్ చేస్తారు, గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు. మనము బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఏది మద్దతు ఇచ్చారు, కానీ ఢిల్లీకి వచ్చేసరికి ఎందుకు మోకాలాడుతున్నారు? లేదంటే ముస్లింల సాకు చెప్తున్నారు. ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం కాదా? తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు తెలంగాణలో కాదా? 42% మనం ఇస్తుంటే బీసీలకు మీరు ఇక్కడ అసెంబ్లీలో మీరు చట్టం చేయడానికి మద్దతు పలికారు, గవర్నర్ ఆమోదం పొందింది, ఢిల్లీకి పోయింది. స్థానికంగా ఇప్పుడు హరీష్ అని చెప్పినవన్నీ మా గౌరవ ముఖ్యమంత్రి నిన్న వరదలు వస్తే హెలికాప్టర్లో పోయి సందర్శించాడు, మా ఉత్తమన్న పోయిండు, మా పీసీ అక్షయ్ కూడా పోయినాడు. అవి ఒక దిక్కు రోడ్లది, అదన్న ఒక దిక్కు. కానీ ఇవాళ ధనిక తెలంగాణ ఉండి ఎందుకు అప్పుల తెలంగాణ అయింది? కేసీఆర్ గారు ఏమన్నారు? ఇవాళ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి కాళేశ్వరం కట్టం, ఆ కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్దదని చెప్పిండు. మరి అలాంటి కాళేశ్వరము కూలిపోయింది, ఎందువల్ల కూలింది? దాన్ని ఒక ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి అది తెలంగాణ ప్రజలకు మొత్తం వివరించాల్సిన అవసరం ఉంది. అది ఇంపార్టెంట్. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ కూడా, ఎందుకంటే బీసీలో టైం ఇవ్వాలి కదా. మీరు 4 రోజులు సభ పెట్టి
కాళేశ్వరం మీద ఎన్ని రోజులు చర్చ మీరు చేస్తారు చర్చలకు సిద్ధం అంటే ఉమ్, ప్రతిపక్ష నాయకుడు చర్చలకు రావాలి. ఉమ్. కేసీఆర్ గారు అన్ని తానే కట్టిండు, కూర్చేసుకుంటా అన్నాడు, సైంటిస్ట్ అన్నాడు, ఇంజనీర్ అన్నాడు, నేనే అంటే బేర్లాయిలే గారు గారు అన్న. కేసీఆర్ రాకపోతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద డిస్కస్ చేయరా? బీసీ రిజర్వేషన్ అంశంపై డిస్కస్ చేయరా? తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఏదైతే కమిటీ ఇచ్చిన నివేదికను మేము ముందుస్తాం. దాంట్లో ఎంత డొల్లతనం ఉంది, ఏ తప్పుల వల్ల ఇలా కాళేశ్వరం కూలిపోయింది, వాటన్నిటిని తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా Okay. తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మేము అంటున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్స్ కమిటీ ఏదైతే ఉందో Okay. దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కేసీఆర్ ఆహ్వానిస్తున్నాం. ఆ, వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాళేశ్వరం కమిషన్ మీద డిస్కస్ చేయండి, బీసీ రిజర్వేషన్ మీద డిస్కస్ చేయండి, నేను కాదనటం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఉత్తర తెలంగాణలో వర్షాలతో అత్యధిక పరిస్థితి ఉంది. 2 యూరియా కొరత అంశం 15 రోజులుగా హైలైటెడ్ అంశంగా ఉంది. సరే, మీరు కొంత తెప్పించారు, నేను కాదనటం లేదు. 3వది పంట నష్టం, 4 నిర్వాసితుల సమస్య. ఇలాంటి ఇష్యూస్ని ఫస్ట్ ప్రియారిటీగా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు తీసుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. నిన్న పార్టీలకు అతీతంగా అధికార పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ అందరూ కూడా ఏకోన్ముఖులై వరద సాయం విషయంలో అందరూ ఒకరికొకరు సహకరించుకొని చేశారు. అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆ కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతోంది? లేదు, ఎక్కడ మిస్ కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి నిన్న హెలికాప్టర్ సందర్శించడం, మా మంత్రులు పోయారు, మా పీసీ అధ్యక్షుడు పోయిండు. పోయారు కాదనట్లా. అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల అన్ని వసతులు కల్పిస్తుంది మా ప్రభుత్వం. ముఖ్యంగా ఎప్పుడంటే ఇప్పటికీ స్థానిక సంస్థలు 20 నెలలు లేట్ అయింది. స్థానిక సంస్థల మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొన్న మా పిఎస్సి కమిటీలో కూడా చర్చించి ఒక సబ్ కమిటీ వేసి దానికి ఉత్తమన్నను, బట్టన్నను, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏది ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాం. రేపు అసెంబ్లీలో చర్చించి ఏ రకంగా పోదాం, బీసీ ఏ రకంగా న్యాయం అవుతుంది, అదొక చర్చ. నేను ఏమంటున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి ఇప్పుడు 4 నుంచి 5 రోజుల వరకే మీరు సమావేశాలను పరిమితి చేసే ఆలోచనలో ఉన్నారని ఒకరోజు సంతాప తీర్మానం ఉంది. 2 ప్రధాన పార్టీలు కోరుతున్నాయి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. ఖచ్చితంగా కనీసం 15 రోజులు ఉంది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ పీస్ కోచ్ కమిటీ మీద కానీ, 42% బీసీ రిజర్వేషన్ మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే 42% మద్దతు ఇచ్చి ఢిల్లీలో మోకాలాడుతున్నారు, లేనిపోని సాగులతోటి ముస్లిం వీళ్ళ పేరు చెప్పి అడ్డుకుంటున్నారు. మేము రెడీ ఉన్నాము. 4 రోజులు చర్చ పెట్టండి. 4 రోజులు కేవలం 4 రోజులు చర్చ పెట్టండి. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సహకరిస్తే 4 రోజులు కాదు, మీ బీసీ ఎమ్మెల్యేలతో మాట్లాడించండి. మా బీసీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాం. బీఆర్ఎస్ లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాం. అసెంబ్లీ 1 గంట 3 గంటల వరకు నడిపిన చరిత్ర ఈ ప్రజాపాలనది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం 3 గంటల వరకు ఏ ప్రభుత్వం సభ సమావేశం కాలేదు. దాని గురించి కూడా చెప్పండి. 6 నెలల తర్వాత సభ సమావేశం అవుతుంది. రైట్ చూద్దాం. మరి మాకు చిత్తశుద్ధి ఉంది. కాళేశ్వరం నివేదిక మొత్తం ఏ రకంగా ఉంది క్షుణ్ణంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రిజర్వేషన్ల మీద సిద్ధంగా ఉన్నాం. మిగతా అంశాల మీద తెలంగాణలో ఇప్పుడు ఈ 20 ఏళ్ల పాలనలో ఏ రకంగా పురోగతిలో పోయింది, ఏ రకంగా మేము వాళ్ళు అప్పులు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా, ఈ రోజు వరకు మా ముఖ్యమంత్రి అదరకుండా బెదరకుండా మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. 10 ఏళ్లుగా పనులు మేము 10 నెలలు చేసినాం.